పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో విశాఖలో ఉన్నటువంటి డెలివరీ బాయ్స్, మరీ ముఖ్యంగా ఫుడ్ డెలివరీ బాయ్స్ పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఒకవైపు ఎల్పిజి దొరక్క ఎవరైతే హోటల్స్ యాజమాన్యాలు పూర్తిగా కూడా షాపులు మూసేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో డెలివరీ బాయ్స్ అధ్వాన పరిస్థితుల్లో ఉన్నారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి డెలివరీ బాయ్స్ అసోసియేషన్ సంబంధించిన నాయకులు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం, ఎల్పిజి డొమెస్టిక్ దొరుకుతుంది కానీ కమర్షియల్ దొరకకపోవడంతో చాలా షాపులు మూసేసాయి. అసలు డెలివరీ బాయ్స్ ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? మేజర్ గా ఫుడ్ డెలివరీ బాయ్స్. ఈ రోజు విశాఖపట్నంలో చూసుకునేటప్పుడు స్విగ్గీ, జొమాటో, రాపిడో లేదా ఇటువంటి గిగ్ వర్కర్స్ గా పనిచేస్తున్న వాళ్ళు సుమారుగా 40,000 మంది ఉన్నారని చెప్పేసి అంకెలు చెప్తా ఉన్నాయి. ఈ రోజు మేము చెప్తుంది కాదు, గవర్నమెంటే చెప్తా ఉంది. ఈ 40,000 మందికి ఇప్పటికే ఆల్రెడీ చాలీని ట్రిప్పులు ఇస్తూ జీతాలు తక్కువగా వస్తున్నాయి. రోజుకి 500-600 వచ్చే పరిస్థితి ఉంది. ఇంతకుముందు ఏదైతే గ్యాస్ సమస్య వచ్చిందో ప్రధానంగా డొమెస్టిక్ దొరకట్లేదు ఒక పక్కన, అప్పుడప్పుడు దొరుకుతున్నా సరే కమర్షియల్ అసలు దొరికే పరిస్థితి లేదు. చివరికి విశాఖపట్నంకి చాలా బాగా అతి పెద్ద ఫేమస్ ఉన్న సాయిరాం పార్లర్ దగ్గర ఈ రోజు ఒక పూట ఆయన టిఫిన్ ఆపేసే పరిస్థితి ఉంది. ఒకప్పుడు 24/7 నడిచేది. ఒక మాటలో చెప్పాలండి, ఆయన 11 నుంచి 1 గంట వరకు అసలు నడిపే పరిస్థితి లేదు. ఆ రకంగా అంటే సాయిరామే నడపట్లేదంటే మిగతా హోటల్స్ ఏ రకంగా నడుస్తాయి అని చెప్పేసి అంచుకోవడానికి ఉంది. అలాగే ఎప్పటికీ ఆల్రెడీ ఏవైతే ట్రిప్లు ఇచ్చేవారో లేదా రైడ్లు ఇచ్చేవారో అవి సగం పడిపోయి ఒక పక్కన కొనుక్కోవడానికి ప్రజలతో డబ్బులు లేవని పక్కన పెడితే ఈరోజు రేట్లు విపరీతంగా పెరిగాయి. ఎందుకంటే ప్రతి ప్లేట్ మీద మినిమం టిఫిన్ లాంటి ప్లేట్ దగ్గర కూడా 10 రూపాయల నుంచి 30 రూపాయల వరకు పెంచారు. పెంచకపోతే ఆ హోటల్ నడిపే పరిస్థితి లేదు. దాంతో కస్టమర్స్ దగ్గర రెండోది కొన్ని హోటల్స్ ఇంచుమించుకు విశాఖపట్నంలో ఇప్పటికే స్విగ్గీ కానీ, జొమాటో కానీ, రాపిడో కానీ వీటన్నిటిలో కలిపితే 40 లక్షల రూపాయలు ఈ రోజు టర్న్ ఓవర్ అవుతాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇప్పుడు చూసుకునేటప్పుడు అది 23 లక్షలుగా తగ్గిపోయింది. అంటే సగం టర్న్ ఓవర్ తగ్గిపోయింది. కారణం ఏంటంటే కొన్ని హోటల్స్ ఇప్పటికే ఆల్రెడీ చాలా హోటల్స్ చిన్న హోటల్ అన్ని మూతపడ్డాయి. ఎందుకంటే గ్యాస్ లేదని చెప్పేసి. ఇలా గ్యాస్ రాకపోవడానికి కారణం ఏంటి? అసలు ఒక పక్కన అయితే, రెండో పక్కనేమి ఇది అందరికీ ఉద్యోగాలు ఇస్తున్నాం, మీరు ఉద్యోగాలు చేసిన వాళ్ళందరికీ ఉద్యోగ పద్ధతి కల్పిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మాట్లాడితే ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి. కానీ ఇప్పుడు స్విగ్గీ కానీ, జొమాటో కానీ లేదా రాపిడో కానీ ఇటువంటి పని చేసిన వాళ్ళు అందరికి కానీ చూసుకునేటప్పుడు సగం మందికి చాలీన జీతాలతో పనిచేస్తున్నారు. ఒకప్పుడు ఏం చేసేవారు, ఆన్లైన్ లో ఉంటే చాలు రోజు కనీసం 800 మినిమం గ్యారెంటీ ఇచ్చేవారు. ఇప్పుడు 200-300తో సరిపెట్టుకునే పరిస్థితి వస్తా ఉంది. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని మినిమం గ్యారెంటీని అమలు చేయాలి. అసలు యాక్చువల్ గా ఈ సమస్య కారణమైన ఏదైతే పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ వాతావరణం కానీ, ప్రధానంగా ఈరోజు అమెరికా చేస్తున్న దాడుల్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం కనీసం స్పందించట్లేదు. ఈ మోడీ గారు ఎంత ప్రమాదకరంగా ఉన్నారంటే, మన దేశానికి వచ్చిన ఇక్కడ ఆల్రెడీ విశాఖపట్నంలో జరిగే ఫ్లీట్ కి వచ్చిన సిప్పుల్ని బయటకు వెళ్తుంటే దాన్ని కూడా నాశనం చేస్తుంటే కనీసం మాట్లాడే పరిస్థితి లేదు. మరి అటప్పుడు ఇరాన్ వాడు ఎందుకు మనకు గ్యాస్ ఇస్తాడు? కాబట్టి ఆ రకంగా ఈరోజు అమెరికాకి మనం సపోర్ట్ చేస్తే పక్కనున్న రాష్ట్రం ఇరాన్ కి సపోర్ట్ చేయకపోతే ఎందుకు మనకి ఇవ్వాలి? ఇవ్వడం మానేస్తున్నారు. కానీ ఆ రకంగా ఈ రోజు మోడీ చేసిన విధానం కారణంగా, మోడీ చేసే వ్యవహారం కారణంగా ఈ రోజు గిగ్ వర్కర్స్ గా ఉంటున్న స్విగ్గీ కానీ, జొమాటో కానీ ఇటువంటి పనిచేసిన వాళ్ళందరికీ ఉపాధి లేకుండా పోతా ఉంది. ఈరోజు హోటల్స్ చాలా హోటల్స్ ఈరోజు మూతపడతా ఉన్నాయి. అది ఒక పక్కనేమి సాధారణ ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి ఎప్పటికైనా సరే యుద్ధం లేకుండా శాంతిని నెలకొల్పాలి, యుద్ధాన్ని ఆపాలి. ఆపడంలో ఈరోజు మన భారతదేశానికి ఉండే ఏదైతే స్వతంత్ర విధానం ఉందో ఆ విధానాన్ని అమలు చేయడానికి మోడీ గారు ప్రయత్నం చేయాలి. చేయకపోతే వాటికి సపోర్ట్ చేస్తే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా, పవన్ కళ్యాణ్ కూడా ఆ రకంగా ప్రశ్నించాలి. ఆ రకంగా యుద్ధాన్ని ఆపగలిగితేనే ఈరోజు మొత్తం యావత్తు ఉద్యోగులకు అందరికి కూడా రక్షణ కల్పిస్తే ప్రజానీకం రక్షణ కల్పించుతారు. ఆ రకంగా మనకు ఉద్యోగ భద్రత ఉండదు. లేకపోతే గిగ్ వర్కర్స్ గా మాకు కూడా అర్థం అవుతుంది. కాబట్టి ఈ రోజు ఏదో యుద్ధమే కాదు, మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా పోట్లాడవలసి వస్తుంది. ఇప్పటికే ఆల్రెడీ స్విగ్గీ, జొమాటోకి వ్యతిరేకంగా పోట్లాడడం కొన్ని సాధించుకున్నాం. ఇప్పుడు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా పోట్లాడవలసింది. మా ఉద్యోగాలు పోతాయంటే గ్యారెంటీ మోడీ ఉద్యోగం ఉంచాలని మేము కోరుకోం. కాబట్టి మోడీ ఉద్యోగాన్ని ప్రధానమంత్రి పోస్ట్ కూడా పోగొట్టే పరిస్థితి తీసుకొస్తాం. అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా ఉండాలంటే గ్యారెంటీగా సాధారణమైన రోజుల్లో ఎన్ని ఆర్డర్స్ పడతాయి? మామూలుగా ఇప్పుడు ఎన్ని ఆర్డర్స్ పడుతున్నాయి? హోటల్స్ అన్ని విశాఖలో ఓపెన్ లో ఉన్నాయా? ఈరోజు విశాఖపట్నంలో ఇందా చెప్పినట్టు 40 లక్షల టర్న్ ఓవర్ నుంచి 23 లక్షలు తగ్గిపోయి, అంటే సుమారుగా సగం పైన హోటళ్ళు మూతపడ్డాయి. ఒకటి. రెండోది, మూతపడ్డాయి కాబట్టి ఉన్న హోటల్లో మిగతా సర్దుకుంటున్నారు. సర్దుకున్నా సరే ఈ రోజు ఒకప్పుడు కనీసం 10 నుంచి 18 వరకు ట్రిప్పులు వచ్చాయి.
ఆల్రెడీ ఇప్పుడు ఇన్సెంటివ్ పాలసీ కూడా ఉంది. కనీసం మాకు ఇన్సెంటివ్ రావాలంటే 10 ట్రిప్లు వేస్తే తప్ప ఇన్సెంటివ్ రాదు. ట్రిప్కి అంత 20 రూపాయలు 30 రూపాయలు ఇస్తారు, కానీ ఇన్సెంటివ్ వచ్చేది మిగిలిన బ్యాలెన్స్ ఇచ్చేవారు. 80 రూపాయలు 90 రూపాయలు అదనంగా వచ్చేది. ఇప్పుడు ఎవరికి కూడా ఒక్కరికి కూడా ఇన్సెంటివ్ వచ్చే పరిస్థితి లేదు. అందరూ కలిపితే 150 రూపాయలు 300 రూపాయలతో సరిపెట్టుకునే పరిస్థితి ఉంది. ఓ పక్క గతంలో వచ్చిన రైళ్ల కంటే రైళ్లు తగ్గాయి, వెయిటింగ్ మాత్రం ఆల్రెడీ రాత్రి 6 గంటలకు వచ్చి రాత్రి 12 గంటల వరకు కూడా 2 పీక్ టైం చేస్తే తప్ప, పీక్ టైం అంటే ఉదయం టిఫిన్ టైం కానీ, నైట్ డిన్నర్ కానీ, మధ్యాహ్నం లంచ్ టైం కానీ, ఈ 3 టైంలో ఏదో 2 టైం తప్పనిసరిగా చేస్తే తప్ప కనీసం అవ్వవు. కానీ ఇప్పుడు 3 పీక్ టైంలు చేస్తున్నారు, అయినా సరే కనీసం రైలు రావట్లేదు. ఇక్కడ ఆ రకంగా 24/7 పనిచేస్తున్నా సరే ఈరోజు కనీసమైన జీతం లేదు, కనీసమైన రేటు వచ్చే పరిస్థితి లేదు. మమ్మల్ని పార్ట్నర్స్ అని చెప్తున్నారు, కానీ పార్ట్నర్స్ అంటే భాగస్వామ్యంగా మాకు పెట్టుబడిలో వచ్చే లాభాలు రావాలి, ఆ రకంగా ఇచ్చే పరిస్థితి లేదు. కానీ అందుకనే ఈ రోజు ఈ యుద్ధం జరుగుతుందంటే అదేదో అమెరికాకి ఇరాన్కి లేదా జరుగుతుందని మేము భావించట్లేదు. ఇది మన దేశం ఉన్న ప్రజలపైన ఎక్కువ ప్రభావం పడుతుంది. కానీ మోడీ గారు ఇప్పటికైనా జోక్యం చేసుకోవాలి, ఆ యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే ఈ రోజు అమెరికాకి వ్యతిరేకంగా ఏ రకంగా అయితే ఇప్పుడు మాట్లాడుతున్నాం, రేపు మోడీకి వ్యతిరేకంగా కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పటికే ఆల్రెడీ మోడీ వ్యవహారం అమెరికాకి సపోర్ట్ చేసే వ్యవహారం ఉంది కాబట్టి సరైనది కాదని చెప్పేసి కోరుతున్నాం. చూడొచ్చు, ఏదైతే డెలివరీ బాయ్స్ కి సంబంధించి ప్రధానంగా ఏదైతే ఫుడ్ డెలివరీ యాక్ట్స్ ఉన్నాయో దాని మీద ఆధారపడినటువంటి విశాఖపట్నం మొత్తం మీద 40,000 మంది వరకు పనిచేస్తా ఉంటారు. మామూలు సీజన్స్ లో అయితే 43 లక్షల వరకు టర్న్ ఓవర్ ఉండేటటువంటి పరిస్థితి నేడు 20 లక్షలకే వచ్చిందని 23 లక్షలకి పడిపోయినటువంటి సిచ్యువేషన్. విశాఖలో ప్రధానంగా ఉండేటటువంటి హోటల్స్ అన్ని కూడా 50% పైగా మూతపడినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ఎవరైతే డెలివరీ బాయ్స్ ఉన్నారో కనీస వేతనాల మాట పక్కన పెడితే డెలివరీ చేసేందుకు గంటల తరబడి వెయిట్ చేసినప్పటికీ కూడా వాళ్ళకి ఫుడ్ డెలివరీకి సంబంధించినంత వరకు ఒక్క ఆర్డర్ కూడా పడట్లేదంటూ కూడా వాపోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా పశ్చిమాసియాకి సంబంధించినంత వరకు ఏదైతే అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ పై చేస్తున్నటువంటి దాడి నేపథ్యంలో ఇప్పటికే 6 వారాల నుంచి హర్ముజ్ జలసంధి మూసేసినటువంటి సిచ్యువేషన్. దాని ప్రభావం కాస్త ఇప్పటికే భారతదేశంలో ఉండేటటువంటి ఎల్పిజి పైన పడింది. అది కూడా డొమెస్టిక్ ఎల్పిజీలకు సంబంధించినంత వరకు కూడాను 60 రూపాయలు పెంచారు. కమర్షియల్ కు సంబంధించి 150 రూపాయలు పెంచినప్పటికీ కూడా ఏదైతే పంపిణీ వ్యవస్థలో ఏదైతే డొమెస్టిక్ గృహ వినియోగాలకి అత్యధికంగా వాటా ఇవ్వడంతో కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ మార్కెట్ లోకి రాకపోవడం, దాంతో పాటుగా ఇక్కడ ఉండేటటువంటి ఫుడ్ డెలివరీకి సంబంధించినంత వరకు పూర్తిగా సర్కిలే పోయేటటువంటి పరిస్థితి ఈరోజు దాపరించిందని చెప్పొచ్చు. ఎందుకంటే కమర్షియల్ సిలిండర్స్ రాకపోవడంతో పూర్తిగా హోటల్స్, చిన్న పెద్ద అనే హోటల్స్ తేడా లేకుండా 50% పైగా విశాఖలో ఉన్నటువంటి హోటల్స్ మూతపడినటువంటి పరిస్థితి. తెరుచుండేటటువంటి హోటల్స్ కి సంబంధించినంత వరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అంటే కర్రతో పెట్టేటటువంటి వంటశాలలు ఏర్పాటు చేసుకొని ఓపెన్ చేసి పెట్టుకునేటటువంటి సిచ్యువేషన్. ఒకవేళ గ్యాస్ దొరికినా దాని రేటు పెరిగిపోవడంతో వినియోగదారులపై ఛార్జీలు మోగడంతో ఒక్కసారిగా డెలివరీ యాప్ వైపు కన్నెత్తి చూడలేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి. కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు సంబంధించినంత వరకు కూడా అంటే కమర్షియల్ గ్యాస్ వాడేటటువంటి హోటల్ యాజమాన్యాలకి అందుబాటులోకి తీసుకొస్తే తప్ప ఈ సర్కిల్ ఇప్పుడప్పుడే స్థిరపడే అవకాశం లేదంటూ కూడాను ఏదైతే డెలివరీ బాయ్స్ కి సంబంధించిన సంఘాలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. 9% నారాయణతో భరత్, యూటీవీ, విశాఖ నుంచి.